హలో గైస్, వెల్కమ్ టు రాక్ ఫ్రూట్స్ అగైన్. మనతో పాటు ఉన్నాడు రోహిత్ భయ్య అగైన్ టుడే. హలో అందరు యా, అందరూ బాగున్నారు, మనం కూడా అందరితో పాటు బాగుండాలి. వెల్కమ్ టు ఎపిసోడ్ నెంబర్ 3. ఓకే, ఈరోజు ఏం చేద్దాం? ఈరోజు నీకు సెకండ్ సీలో ద పవర్ఫుల్ ఫైటింగ్ స్టైల్ అయితే ఇప్పిస్తా. ఓ ఓకేనా? ఓ ఓకే. ఫ్యాక్టరీ ఓ ఫ్యాక్టరీ కూడా ఓపెన్ అయింది. ఒకసారి ఫ్యాక్టరీ అంటే ఏందో చూపిద్దాం. కదండి, మనము ఫ్యాక్టరీ ఎలా ఉంటుందో చూపిద్దాం. ఓకే, అదృష్టం వీడియోలో ఫ్యాక్టరీ రావడం. సో ఈ ఫ్యాక్టరీ అంటే ఇది ఏంటి, దీని బ్యాక్గ్రౌండ్ ఏందో కూడా చెప్తావా మాకు? ఈ ఫ్యాక్టరీ అనేది ఎవ్రీ 1 hour కి అయితే వస్తుంది. మామూలు ప్రైవేట్ సర్వర్ లో అయితే 1.5 hours వస్తుంది. ఓకే, దీనిలో ఎక్కువ డ్యామేజ్ చేసిన వాళ్ళకి ఒక ఫ్రూట్ వస్తుంది. ర్యాండమ్ మ్యూజికల్ ఏదో ఒక ఫ్రూట్ వస్తుంది. ఓకే, ఎక్కువ డ్యామేజ్ చేయడానికి ట్రై చేయాలా, అర్థమైందా? ఓకే. కాకపోతే ఎట్లాగూ నాకే ఫ్రూట్ వస్తుంది అనుకో. ఓహో, నువ్వు ఎక్కువ డ్యామేజ్ చేస్తావా? అంటే నాది మ్యాక్స్ లెవెల్ కదా, నేను ఒక స్వింగ్ కి అట్లా 2000 పైన అవుతా ఉంటుంది. నాది ఇప్పటికే 1 lakh అయింది. నా 32 వేలే. అదే నీ హై లెవెల్స్లో ఉన్నావు కాబట్టి నీకు ఎక్కువ డ్యామేజ్ జరుగుతుంది. సో ఏం ఫ్రూట్ వచ్చిందో చెప్పు మాకు. ఓకే. ఓ మై గాడ్, కిట్సునే ఏం రియల్గా? ఇదిగో చూడు. ఒక్క నిమిషం ఇది ఆఫ్ చేస్తున్నా. రెడీ 1 2 3 జంపింగ్ కిట్సునే. ఇది కిట్సునే ఏంటి? అబే సాలే, ఏదో అంటారుగా, ఏంటిది? స్ప్రింగ్. స్ప్రింగ్ అది. కిట్సునే కాదు, స్ప్రింగ్ అది. అవును. కిట్సునే వస్తే ఎంత బాగుంటుంది. ఇట్లా ఫ్రూట్ కనుక మనకు వచ్చినట్టయితే మనమైతే ఇక్కడికైతే వస్తాం. కెఫేలోకి అయితే ఇక్కడికి వచ్చి? వచ్చేస్తాం. ఇక్కడికి వస్తాం, స్పాన్ ఇక్కడ అవుతాం మనకి ఫ్రూట్ వస్తే. ఓ, నువ్వు ఇక్కడ స్పాన్ అయ్యావా? ఒకసారి వీటితో మాట్లాడు. ఓకే, మేనేజర్తోనా? చెప్పవా, మనం ఇందాక ఆఫ్లైన్ లో ట్రై చేస్తూ ఉంటే ఇంకొక స్వాడ్ దొరికింది. చెప్తాను. సో ఇక్కడ మేనేజర్ ప్రతి 4.5 hours ఇన్ఫర్మేషన్ ఇస్తుంటాడు ఒక పర్సన్ గురించి. వాడు ఇప్పుడు ఏం ఇచ్చాడంటే, మ్యాన్ ఈస్ హియర్ ఎర్లియర్ క్లైంట్ టు సీ హిస్ షిప్ నియర్ బై టుడే. ఓకే, ఒక 45 minutes తర్వాత వాడు స్పాన్ అవుతాడు అనమాట. ఆ మెసేజ్ వస్తే, ఈ మెసేజ్ వస్తాయి. సో ఇందాక మేము కూడా వెయిట్ చేసాం చాలాసేపు. నాకు ఈరోజు షీజు బదులు సైషి అనే బ్లేడ్ వచ్చింది. కటానా బ్లేడ్. ఆఫ్లైన్ లో మళ్ళీ ఒకసారి 1 more time షీజ్ వస్తే నేనైతే పర్చేస్ చేశాను. ఓకే, నైస్. సో వీటిని కూడా లెవెల్ 300కి తీసుకురావాలి తర్వాత. సో ఈ కటానాస్ బదులు ఈరోజు ఫైటింగ్ స్టైల్స్ అయితే చేద్దాం. ఇప్పుడు నా దగ్గర ఎలక్ట్రిక్ ఫైటింగ్ స్టైల్ ఉంది, అది 293 levels ఉన్నాయి. సో ఏమేమి రిక్వైర్ అవుతాయి? సో మనకైతే డార్క్ స్టెప్, ఎలక్ట్రిక్, వాటర్ కుంపు, డ్రాగన్ బ్రీత్ అన్నమాట. అంటే మొన్న నీకు ఫ్రాగ్మెంట్స్ తో ఒకటి ఇప్పించా, గుర్తుందా? ఓకే, డ్రాగన్ బ్రీత్. ఇప్పుడు నేను చెప్పిన 4 ఫైటింగ్ స్టైల్స్ వచ్చేసి 300 మాస్టరీ అయితే చెయ్యాలి. ఓకే, సో ఒక మాస్టరీని 300 చేస్తే, 4 మాస్టరీలు 300 చేస్తే ఏమవుతుంది మనకి? సూపర్ హ్యూమన్ అని ఒకటి ఫైటింగ్ స్టైల్ వస్తుంది అనమాట. ఓకే, సో ఇది ట్రై చేద్దాం మరి. సెకండ్ సీలో పవర్ఫుల్ ఫైటింగ్ స్టైల్. ఓకే, సో ఇప్పుడు మనకి పవర్ఫుల్ ఫ్రూట్స్ అయితే ఉన్నాయి, వాటితో పాటు ఫైటింగ్ స్టైల్ కూడా ఇంపార్టెంట్. లేకపోతే ఒక లైక్ ఇట్లా బ్లేడ్ అంటే కటానా కానీ ఒక గన్ కానీ ఇంపార్టెంట్. సో మనం ఫ్రూట్స్లో మంచిగా ఉన్నాం కాబట్టి బుద్ధాతో ఇప్పుడు ఒక ఫైటింగ్ స్టైల్ కూడా నేర్చుకుందాం. అదే సూపర్ హ్యూమన్ అంట, దాన్ని అచీవ్ చేద్దాం ఈ ఎపిసోడ్లో. లెట్స్ గో. బ్రో యా, డైమండ్. ఓకే, బాసెస్ని చంపుతామా? యా. ఓకే,
ఏడి వాడు ఇదిగో, కొడుతున్నాను నేను. ఒక నిమిషం నన్ను డ్యామేజ్ అది సో 294 ఒక లెవెలే వచ్చింది. ఇప్పుడు మామూలుగా మారిపో బ్రో, నేను ఇంకో చోటికి తీసుకెళ్తా. ఓకే ఓకే కంట్రోల్ ఎలా నువ్వే ఎక్కువ డ్యామేజ్ ఇవ్వాల, నేను తర్వాత అయినా కొట్టేసుకోగలను. అరే వీడు స్మోక్ వేసాడు. స్మోక్ వేస్తే అసలు కవర్ అయిపోతుంది. మాస్టరీ లెవెల్ 299 అయింది. బాస్ వద్దులే, ఒక ఎన్పిసిని చంపుదాం. అప్పుడు 300 ఈజీగా అయిపోద్దిగా. ఒక ఎంపీసీ చాలు, సరిపోద్ది. కమాన్ అది 300 రీచ్ అయింది. 300 రీచ్ అయింది. ఓకే మామూలుగా మరి ఇక్కడ ఇంకొక ఫైటింగ్ స్టైల్ తీసుకుందాం. ఓకే ఇక్కడే ఉంది కదా. వాటర్ కుంపు తీసుకో ఒకసారి చూద్దాం. అంటే వాటర్ కుంపు అయిపోయే ఉంటది, ఎందుకంటే నువ్వు చాలా నుంచి వాడే, ఫస్ట్ నుంచే వాడే. ఎలక్ట్రిక్ అయిపోయింది, 300 వచ్చేసింది. నెక్స్ట్ వాటర్ కుంఫు అన్నావు కదా. వాటర్ కుంఫు అంతకుముందు వాడాను నేను, అది నాకు తెలిసి 300 పైన ఉండాలి. 363 ఉంది. ఇది నెక్స్ట్ డార్క్ స్టెప్. ఓకే డార్క్ స్టెప్ కూడా 290 దగ్గరే ఉండాలనుకుంటా. 290 దగ్గరే ఉంది. ఓకే మనం నెక్స్ట్ బాస్ దగ్గరికి వెళ్దాం. ఓ సారీ, ఇటు సీ సర్పెంటోడేగా. వీడిదేముందిలే, వీడి పిల్ల బట్ట. అందరు పిల్ల వచ్చాయంటే అదిగో సీ బచ్చాడు వచ్చేసింది. సీ బీచ్లో వచ్చింది. అది ఎక్కువ ఇది చేస్తుంది డ్యామేజ్. ఎవరినైనా అరే అరే అది ఎక్కువ డ్యామేజ్ చేస్తున్నాను. ఒక్క నిమిషం బాయ్, ఒక్క నిమిషం. టీవీస్ పని అయిపోయింది. అర్రే వేసాడు వీడు. ప్రతి ఎపిసోడ్లో నన్ను వేసేస్తాడు గైస్. మరి నీ లెవెల్ చాలా లో ఉంది, హైకి తీసుకెళ్ళాలి నిన్ను. అందుకే కదా ఇదంత ప్రయత్నం. అదే వన్స్ నీకు స్ట్రాంగెస్ట్ ఇది వచ్చిందంటే ఇంకా నిన్ను ఎవరు ఆపేటోళ్ళు లేరు. అరే ఇది ఎక్కువ అడ్డంగా ఉంది కదా నేను వేసేది మూవ్. వాడు కూడా అబ్బా చూడు ఎంత హైకి కొట్టాడు నన్ను. నువ్వే అంతకాల్లోకి ఎగిరావు. అదే కదా వీడు నన్ను, నా హెల్త్ చూడు, అసలు నా హెల్త్ కూడా తగ్గిపోయేసాడు. ఆహా ఈ ఎంపీసీసీని గ్రైండ్ చేద్దాం పోనీ వెళ్ళి. పదే కదా. మిస్టిక్ డ్రాప్లెట్స్ అంట, వీళ్ళు ఏదో మిస్టిక్ డ్రాప్లెట్స్ ఇస్తున్నారు. ఏంటవి బ్రో? అంటే అది ఒక మెటీరియల్స్ అనమాట. అవి అయితే మీకు కొన్ని ఫైటింగ్ స్టైల్స్ వాటికి పనికొచ్చాయి అనమాట. ఓకే అన్ని కలెక్ట్ అన్ని అంతవరకు కలెక్ట్ చేసుకో బ్రో, అది మంచిది. చాలా కావాలి అవి. 298 కమాన్, ఇంకో 2 లెవెల్స్ బ్రో. ఓకే 299. స్పాన్ అవటం లేట్గా అవుతుంది. 300 సరిపోతుంది కదా. 300 సరిపోద్ది. జంప్ అవ్వు. ఓకే పద వెళ్ళి తెచ్చుకుందాం. ఇంకా ఏ ఫైటింగ్ స్టైల్ ఉంది ఇక్కడ? 3 అయిపోయినాయి కదా. 3 అయిపోయినాయి. ఇంకా ఇది
డ్రాగన్ బ్రీత్ ఇక్కడ కాదు డ్రాగన్ బీట్ కాదనుకుంటా ఇది. ఇక్కడ ఏంటది స్టైల్? మనం చేసింది ఫస్ట్ ఎలక్ట్రిక్. ఓకే, ఫస్ట్ ఎలక్ట్రిక్ కదా. యా 300. ఇక్కడ కూడా 300 అయిపోయినాయి. ఇంకా డ్రాగన్ బ్రీత్. యా ఇటువైపు పైన కదా. ఓకే, ఇవి కూడా నాకు తెలిసి ఎన్ని లెవెల్స్ ఉన్నాయి? డ్రాగన్ బ్రీత్ 290. ఇది కూడా 290 దగ్గర ఆపాం కరెక్ట్గా. అబ్బో 10 లెవెల్స్. ఏమో చూసేద్దామా? ఒకసారి చూసినా నేను అంతలోకి ఇక్కడ గ్రైండ్ చేస్తుంటా అప్పుడు కొంచెం కొంచెం. నేను చూసేసా. స్పాన్ అయ్యాడు బ్రో. ఏ బాస్? ఇదే స్మోక్ అడ్మిరల్. ఓ స్మోక్. జంప్ అవడానికి రెడీగా ఉండు. బ్రో పెట్టుతాడు మొత్తం స్క్రీన్ మొత్తం తెల్లగా అయిపోతుంది. అరే నన్ను కొడుతున్నాడు గైస్. ఏం కాదు. ఎస్ అయింది. 295. యా కొంచెంకి తీసుకెళ్తా. అది 297. మనం మళ్ళీ ఇందాక వెళ్ళిన ఐలాండ్కి వెళ్ళి అక్కడ ఎన్పిసిని చంపుదాం. ఓకే, ఇంకా 3 కదా కావాలి. యా ఒక నిమిషం, ఎక్కడ ఉండరు వాళ్ళు? ఇక్కడ. ఒక ఫస్ట్ నేను డ్యామేజ్ ఇస్తా. ఆల్మోస్ట్ వచ్చేసాం. ఇంకా 2 more levels. స్పాన్ అవ్వాలి. అండ్ నేను చెప్పడం మర్చిపోయా, దానికి ఎంతో మనీ కావాలి. నేను అది మర్చిపోయా. నా దగ్గర 7 million ఉన్నాయి బ్రో. ఇంకా ఇబ్బంది లేదులే. ఎంత అవసరం అవుతుందో 2 million సరిపోద్దా? అయితే ఎంత లేదు బ్రో, అప్పుడు ఎప్పుడో చేసాయి కదా, నాకు గుర్తులేస్తారు. ఓకే 300. లెట్స్ గో. మామూలుగా మారు. లెట్స్ గో టు స్నో. దీనిలో కూడా యా ఇక్కడ ఒక చెట్టు ఉంటుంది. ఎక్కడ? ఓ కింద ఉంటది. చెట్టు ఉంది. నీకు గోడల దగ్గర ఏమన్నా ఈ గుహ లాంటిది కనిపిస్తే చూడు బ్రో. నేను చూస్తా, నువ్వు చూడు. ఓకేనా? ఓకే, ఇక్కడ సీక్రెట్ గుహ ఏదో ఉందంట, చూద్దాం. బ్రో ఇట్రా. కనపడిందా? ఎక్కడ? అమ్మాయి గ్రీన్ దాని మీద. అదే మళ్ళీ ఏమంటావా? కనపడింది. పైకి రావటానికే కొంచెం వాల్ ఏంటంటే ఇలా ఉంటుంది కదా, ఆపోజిట్లో ఉంటుంది. అది ఇప్పుడు ఎక్కగలం. ఇక్కడెక్కడ బ్రో? ఇదిగో ఇక్కడ.
యా ఇక్కడ ఎంట్రన్స్ లాగా ఏదో ఉంది. యా ఇది టెస్ట్. ఓ ఇక్కడ కొండలో ఉన్నారే మార్షల్ ఆర్ట్స్ మాస్టర్. కమాన్ మాస్టర్. 3 million bro. 3 million. Would you like to learn superhuman fighting style for 3 million? This style allows you to destroy your opponents with powerful attacks and has 3 special skills. Okay. అబ్బో అది కిల్లర్ అండ్ టైటిల్ కూడా వచ్చింది బ్రో. 3 million ఖర్చు పెట్టాలా ఈ స్టైల్కి? అబ్బో ఇప్పుడు ఇది మాస్టరీ చేయాలిగా దీనికి కూడా. ఎస్ చెయ్యాలి. ఓకే చేద్దాం, నిదానంగా చేద్దాం. దీనికి కూడా మాస్టరీ చేసి దీని పవర్ ఏంటో కూడా చూద్దాం. ఒకసారి కేఫ్ దగ్గరికి వెళ్దాం. సో ఇంత సూపర్ హ్యూమన్ ఫైటింగ్ స్టైల్ వచ్చాక మనం కూడా ఒక సూపర్ ఫ్రూట్ని ఓపెన్ చేసి లేకపోతే పర్మనెంట్గా ఉంచుకుంటే ఎలా ఉంటుంది? సూపర్గా ఉంటుంది కదా. మనం ఇప్పుడు మీకు ఇంకో ఫ్రూట్ చూపిస్తాను. నేను కొన్నది బుద్ధ, తర్వాత నేను కొన్నది పోర్టల్ ఒకటి ప్లస్ కుషుని. ఇప్పుడు కుషుని నేను ఎక్విప్ చేస్తున్నాను చూడండి. వావ్ ఇంట్రెస్టింగ్. ఏం బ్రో ఎలా ఉంది? అబ్బా కిట్సునే ఎక్స్ట్రార్డినరీ మైండ్ బ్లోయింగ్ సార్. నువ్వు డ్రాగన్ యూజర్వి నీ మాటలు అంటున్నావు. ఏం లేదు, నాకు హార్ట్ఫుల్ గా కిట్సునే అంటే చాలా ఇష్టం. యా నాకు కూడా చాలా ఇష్టం. ఓ ఇక్కడ ఏదో ఫ్రూట్ ఉంది, ఇందాక నువ్వు వేసిన ఫ్రూటేనా? ఓకే ఓకే. ఫ్రూట్ బ్రో కిట్సునే ఎలా మరి నన్ను ఎత్తుకో బ్రో. మాత్రం ఒక్క నిమిషం, దీన్ని 3 టైల్స్ చేద్దాం. ఓ ఇది ఒకటి ఉంది కదా, నేను మర్చిపోయినా. వన్స్ 3 టైల్స్ వచ్చి మనకు బార్ ఫిల్ అయితే అప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ ఎనేబుల్ అవుతుంది. ట్రాన్స్ఫార్మ్ అయ్యి చూడు, నేను లోపల వావ్ ఇట్స్ ఎనీ ట్రాన్స్ఫార్మ్డ్. అలాగే మాస్టరీ కూడా చేశాను గైస్. 326 లెవెల్స్ వచ్చాయి ఇప్పటికి మాస్టరీ. సూపర్ హ్యూమన్తో పాటు ఇది కూడా కంబైన్ చేస్తే మనకి ఇంకా C2లో తిరిగే ఉండదు. ఎలా ఉంది? ఇది మా కిట్సునే ఫైటింగ్ స్టైల్. ఇది కిట్సునే పీవీపీకి ఈజీగా ఉంటది. ఎన్నో ఇట్లా చేతులు ఊపినట్టు భలే ఉంటది. ఒక కూర్చుంటే పైన ఇలా రౌండ్గా ఎగురుతుంది గైస్. రౌండ్గా తిరుగుతుంటుంది. ఎగురుతుంది, ఎగరట్లేదు. ఎన్ని కూర్చుంటేనేనా? ఇంకా ఇలా ఎగురుతుంది కదా. దిగేసాం ఎందుకు? ఓకే సో ఇది ఫస్ట్ మాస్టరీ స్కిల్. ఓ అది ఇది సెకండ్ది. ఇది థర్డ్ది. ఫోర్త్ వచ్చేసి ట్రాన్స్ఫర్మేషన్. ఇది ఇంకా ఫిఫ్త్ది స్పీడ్ డాష్ లాంటి. యా సూపర్ డాష్ లాంటిది. సో మనకి సూపర్ హ్యూమన్ స్ట్రెంగ్త్తో పాటు పవర్ఫుల్గా ఉండాలని చెప్పి కిట్సునే తీసుకున్నాం గైస్, పర్మనెంట్ ఫ్రూట్. సో యా వాటర్లో అన్ని మనకేం డ్యామేజ్ జరగట్లేదు వాటర్లో. నేను మామూలుగా ట్రాన్స్ఫర్ అయినా కూడా డ్యామేజ్ లేదు.
దట్స్ ఇట్ ఫర్ దిస్ ఎపిసోడ్ గైస్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఇద్దరు ఛానల్స్కి. నెక్స్ట్ ఫ్యూచర్ అప్డేట్స్లో కలుసుకుందాం. అంతవరకు బాయ్ గైస్. బాయ్ గాయ్.